ఐసీసీ టోర్నీలలో సౌత్ ఆఫ్రికాను అదృష్టం మరోసారి వెక్కిరించింది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా తక్కువ స్కోరే చేసిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా వెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని తట్టుకుని ఎలా గెలవాలో బాగా అలవాటైన ఆస్ట్రేలియా చివరికి విజయం సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ చివర్లో ఎలా మలుపులు తిరిగిందో ఒకసారి పరిశీలిద్దాం. వరల్డ్ కప్ 2023లో భాగంగా రెండో సెమీఫైనల్స్ మ్యాచ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 16 గురువారం నాడు జరిగింది. బుధవారం నాడు జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిచిన నేపథ్యంలో ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు జరిగే ఫైనల్స్లో టైటిల్ కోసం భారత్తో తలపడుతుంది. లీగ్ దశలో తొలి 2 మ్యాచ్లలో భారత్ సౌత్ ఆఫ్రికా జట్లపై ఓడి ఒక దశలో పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత అద్భుతంగా కోలుకొని వరుసగా 7 మ్యాచ్లలో విజయం సాధించి 14 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. లీగ్ దశలో ప్రదర్శన కొంచెం అటు ఇటు ఉన్న నాకౌట్కు చేరిన తర్వాత మాత్రం అద్భుత ఆట తీరును ప్రదర్శించే రికార్డు ఆస్ట్రేలియాకు ఉంది. ఇప్పటి వరకు 9 సార్లు సెమీస్కు చేరిన ఆస్ట్రేలియా అందులో 7 సార్లు ఫైనల్స్కు చేరటం విశేషం. అంటే 2023కు ముందు ఆస్ట్రేలియా 9 సార్లు సెమీఫైనల్స్కు చేరితే అందులో 7 సార్లు విజయం సాధించి ఫైనల్స్కు చేరిందన్నమాట. అయితే ఈ టోర్నీలో లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాపై ఆస్ట్రేలియా ఓడిపోవటం ఆ జట్టుకు కొంత నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. కానీ నాకౌట్ దశకు చేరిన తర్వాత ఆస్ట్రేలియా ఆట తీరు వేరే లెవెల్లో ఉంటుందని గత రికార్డ్స్ చెబుతున్నాయి. ఇక మరోవైపు లీగ్ దశలో తొలి 2 మ్యాచ్లలో శ్రీలంక ఆస్ట్రేలియాపై నెగ్గిన సౌత్ ఆఫ్రికా అనూహ్యంగా నెదర్లాండ్స్పై ఓడిపోయి కంగుదిన్నప్పటికీ వెంటనే కోలుకొని వరుస విజయాలు సాధించి సెమీస్కు చేరుకుంది. ఇండియాపై ఓడిపోయిన మెరుగైనటువంటి నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది సౌత్ ఆఫ్రికా. వాస్తవానికి టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్ జట్టుగా సౌత్ ఆఫ్రికాను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. చాలా కొద్ది మంది మాత్రమే సౌత్ ఆఫ్రికా సెమీస్కు చేరుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విధ్వంసకర ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ భారీ విజయాలు సాధించిన సౌత్ ఆఫ్రికా సెమీస్కు చేరింది. భారత్పై మాత్రం సౌత్ ఆఫ్రికా పప్పులు ఉడకలేదు. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయటం, 350 నుంచి 400 వరకు భారీ స్కోర్లు చేయటం, ఆ తర్వాత ప్రత్యర్థిని తక్కువ పరుగులకే ఆల్అవుట్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న సౌత్ ఆఫ్రికా తనదైన వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఇక గత రికార్డుల విషయానికి వస్తే గత ప్రపంచ కప్లలో సౌత్ ఆఫ్రికాను అదృష్టం వెక్కిరించిందనే చెప్పాలి. 1992 నుంచి వరల్డ్ కప్ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 3 సార్లు సెమీస్కు చేరినా ఒక్కసారి కూడా సెమీస్లో గెలిచి ఫైనల్స్కు చేరలేకపోయింది. అంటే గత రికార్డ్స్ ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉందన్నమాట. అయితే రికార్డ్స్ ఉన్నదే తిరగరాయడానికి కదా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 2 జట్ల బలాబలాలు ఇలా ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా అందరూ ఊహించినట్లుగానే ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. క్రికెట్ ప్రియులందరూ ఇక ఆస్ట్రేలియా పని అయిపోయినట్లే అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది 5 సార్లు ప్రపంచ ఛాంపియన్, 7 సార్లు ఫైనలిస్టు, 9 సార్లు సెమీఫైనలిస్టు ఆస్ట్రేలియా. అంత ఈజీగా లొంగుతుందా? టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సౌత్ ఆఫ్రికాకు ఆస్ట్రేలియా షాక్ల మీద షాక్లు ఇచ్చింది. 24 పరుగులకే సౌత్ ఆఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కంగుదిన్నది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ బౌమా కీపర్ జోష్ ఇంగ్లీష్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 1 పరుగుకే సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ను కోల్పోయింది. హేజిల్వుడ్ వేసిన 6వ ఓవర్లో మరో ఓపెనర్ డికాక్ కమిన్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ టోర్నీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన డికాక్ 14 బాల్స్ ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. అలా 8 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తన 2వ వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 2 వికెట్ల నష్టానికి కేవలం 18 పరుగులు మాత్రమే చేసిందంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. స్టార్క్ వేసిన 11వ ఓవర్లో మార్క్రమ్ డేవిడ్ వార్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 20 బాల్స్ ఆడిన మార్క్రమ్ 2 ఫోర్లతో 10 పరుగులు చేశాడు. హేజిల్వుడ్ వేసిన 12వ ఓవర్లో వాండర్ డుసెన్ స్లిప్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. 31 బాల్స్ ఆడిన డుసెన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. స్టార్కు, హేజిల్వుడ్ పోటాపోటీగా కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో బౌండరీల సంగతి అటుంచి సింగిల్స్ తీయడం కూడా గగనంగా మారింది. ఈ నేపథ్యంలో 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన క్లాసెన్, 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన డేవిడ్ మిల్లర్లు కొంత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే 14 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. దాదాపు 30 గంట అంతరాయం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది.
క్లాసెన్, మిల్లర్ కలిసి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మిల్లర్ కొంత వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 20 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 18 పరుగులు మాత్రమే చేసిన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత 10 ఓవర్లలో మరో 2 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. క్లాసెన్, మిల్లర్లు వికెట్ల పతనాన్ని ఆపి కుదురుకున్నాక వేగంగా రన్స్ చేయడంపై దృష్టి పెట్టారు. జాంపా వేసిన 27వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. 30 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి కొంత తేరుకుంది. డేవిడ్ మిల్లర్ కొంత ఆచితూచి ఆడుతుంటే క్లాసెన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ట్రావిస్ హెడ్ వేసిన 31వ ఓవర్లో తొలి 2 బంతులను క్లాసెన్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. అయితే అదే ఓవర్ 4వ బంతిని దూకుడుగా ఆడబోయిన క్లాసెన్ బౌల్డ్ అయ్యాడు. 48 బాల్స్ ఆడిన క్లాసెన్ 2 సిక్స్లు 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. అలా 95 పరుగుల 5వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మార్కో ఎన్సెన్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. అలా భారీ డ్యామేజీ నుండి కోలుకుంటున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ను పార్ట్ టైం బౌలర్ ట్రావిస్ హెడ్ వరుసగా 2 వికెట్లు తీసి మళ్లీ డ్యామేజ్ చేశాడు. మ్యాక్స్వెల్ వేసిన 32వ ఓవర్లో 4 కొట్టిన మిల్లర్ 70 బాల్స్లలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతుంటే మరోవైపు మిల్లర్ సౌత్ ఆఫ్రికాకు పిల్లర్గా నిలిచి ఆదుకున్నాడు. గెరాల్డ్ కోయిడ్జీతో కలిసి 7వ వికెట్కు 53 పరుగులు జోడించిన మిల్లర్ కేశవ్ మహారాజ్తో కలిసి మరో 19 పరుగులు సైతం జోడించాడు. 40 ఓవర్లు ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓవర్లు దగ్గర పడటంతో మిల్లర్ పరుగుల వేగాన్ని పెంచాడు. కోయిడ్జీ, కేశవ్ మహారాజులతో కలిసి చిన్న చిన్న పార్ట్నర్షిప్లను నిర్మించి సౌత్ ఆఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ను అందించే ప్రయత్నం చేశాడు మిల్లర్. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతికి 6 కొట్టిన మిల్లర్ 115 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీ షాట్ కొట్టి మిడ్ వికెట్లో ఉన్న హెడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 116 బాల్స్ ఆడిన మిల్లర్ 5 సిక్స్లు 8 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. మిల్లర్ అవుట్ అయిన తర్వాత ఓ 6 కొట్టిన రబాడా కమిన్స్ వేసిన చివరి ఓవర్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో సౌత్ ఆఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మిల్లర్ సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్కు పిల్లర్గా నిలబడి సెంచరీ కొట్టడంతో ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. క్లాసెన్, మిల్లర్ల భాగస్వామ్యమే సౌత్ ఆఫ్రికాకు రెస్పెక్టబుల్ స్కోర్ను అందించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వస్తే కమిన్స్, స్టార్క్ చెరో 3 వికెట్లు తీయగా హ్యాజిల్వుడ్, హెడ్ చెరో 2 వికెట్లు తీశారు. హ్యాజిల్వుడ్ 8 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి సౌత్ ఆఫ్రికా పరుగుల వేగానికి కళ్ళెం వేశాడు. ఇక 213 పరుగుల కష్టసాధ్యంగానే విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హెడ్, వార్నర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. వీరిద్దరూ కలిసి ఎడాపెడా 4లు 6లు కొడుతూ 6 ఓవర్లలోనే 60 పరుగులు చేశారు. రబాడా వేసిన 6వ ఓవర్లో అయితే ఏకంగా 3 సిక్స్లు కొట్టారు. వీరి జోరు చూస్తుంటుంటే ఆస్ట్రేలియా ఏ 30 ఓవర్లకో లక్ష్యాన్ని ఛేదిస్తుంది అని అనిపించింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ దూకుడు చూస్తుంటుంటే రోహిత్ శర్మ నుంచి స్ఫూర్తి పొందాడేమో అని అనిపిస్తుంది. అయితే మార్క్రమ్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు. 18 బాల్స్ ఆడిన వార్నర్ 4 సిక్స్లు 1 ఫోర్తో 29 పరుగులు చేశాడు. అలా 60 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన మిచెల్ మార్ష్ రబాడా వేసిన 8వ ఓవర్లో వాండర్ డుసెన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బాల్స్ ఆడిన మార్ష్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. అలా 61 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 2వ వికెట్ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ హెడ్తో జత కలిసిన స్టీవ్ స్మిత్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఒకవైపు స్మిత్ ఆచితూచి ఆడుతుంటే మరోవైపు హెడ్ తన దూకుడును కొనసాగించాడు. కోయిడ్జీ వేసిన 12వ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన హెడ్ 40 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఇద్దరు కలిసి స్వేచ్ఛగా బ్యాట్ జులిపించారు. అయితే కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి జోరు మీదున్న హెడ్ బౌల్డ్ అయ్యాడు. 48 బాల్స్ ఆడిన హెడ్ 2 సిక్స్లు 9 ఫోర్లతో 62 పరుగులు చేశాడు. 106 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 3వ వికెట్ను కోల్పోయింది. హెడ్, స్మిత్లు కలిసి 3వ వికెట్కు 45 పరుగులు జోడించారు. హెడ్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా పరుగుల వేగం తగ్గింది. స్మిత్, లబుషేన్ ఆచితూచి జాగ్రత్తగా ఆడటంతో క్రమంగా రన్ రేట్ తగ్గింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. షంషీ వేసిన 22వ ఓవర్లో లబుషేన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడంతో ఆస్ట్రేలియాపై కొద్దిగా ఒత్తిడి పెరిగింది. 31 బాల్స్ ఆడిన లబుషేన్ 2 ఫోర్లతో 18 పరుగులు చేశాడు. లబుషేన్ అవుట్ అయిన తర్వాత కొద్దిసేపటికే మ్యాక్స్వెల్ అవుట్ అవడంతో మ్యాచ్పై ఉత్కంఠ పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్పై డబుల్ సెంచరీ చేసి ఒంటి చేత్తో ఆస్ట్రేలియాను గెలిపించిన మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు.
137 పరుగులకే ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోవడంతో ఏమి జరుగుతుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే టార్గెట్ చిన్నది కావడంతో తొందరపాటు షాట్లు ఆడకూడదని నిర్ణయించుకున్న స్మిత్, జోష్ ఇంగ్లీష్లు జాగ్రత్తగా ఆడటంతో పరుగుల వేగం తగ్గింది. 30 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఇక 20 ఓవర్లలో 48 పరుగులు చేస్తే చాలు. అంటే చేయాల్సిన రన్ రేటు ఓవర్కు 2.5 పరుగులు లోపే ఉంది. అయితే ఎంతో ఓపికతో నిలకడగా ఆడుతున్న స్మిత్ కోయిడ్జీ వేసిన 34వ ఓవర్లో కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో మ్యాచ్పై మరింత ఉత్కంఠ పెరిగింది. 62 బాల్స్ ఆడిన స్మిత్ 2 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. అలా 174 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 6వ వికెట్ను కోల్పోయింది. జోష్ ఇంగ్లీష్, మిచెల్ స్టార్క్ కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. ఎంతో ఓపికగా ఆడుతూ ఒక రకంగా టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఆడారు. వికెట్లు కోల్పోకుండా ఉంటే చాలు, విజయం దానంతటా అదే వస్తుందా అనేది వారి ధీమా. కోయిడ్జీ వేసిన 40వ ఓవర్లో జోష్ ఇంగ్లీష్ బౌల్డ్ కావడంతో మ్యాచ్పై మరింత ఆసక్తి పెరిగింది. 49 బాల్స్ ఆడిన కోయిడ్జీ 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. ప్రధాన బ్యాటర్లు అవుట్ అవ్వటం, క్రీజ్లో బౌలర్లు స్టార్క్, కమిన్స్ ఉండటంతో ఆస్ట్రేలియా ఆల్అవుట్ అవుతుందా లేక విజయం సాధిస్తుందా అనే ఆసక్తి పెరిగింది. అయితే ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకునే వారినే విజయం వరిస్తుంది. 7 వికెట్లు కోల్పోయినా చివరి 10 పరుగులు చేయడానికి దాదాపు 7 ఓవర్లు ఆడిన స్టార్క్, కమిన్స్ మరో వికెట్ కోల్పోకుండా ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. 38 బాల్స్ ఆడిన స్టార్క్ 28 పరుగులతో నాటౌట్గా నిలవగా 29 బాల్స్ ఆడిన కమిన్స్ 14 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివరికి ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 8వసారి వరల్డ్ కప్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచిన ట్రావిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కోయిడ్జీ, షంషి చెరో 2 వికెట్లు తీయగా రబాడా, మార్కరమ్, కేశవ్ మహారాజ్ తలా 1 వికెట్ తీశారు. మొత్తానికి ఐసీసీ టోర్నీలలో అదృష్టం సౌత్ ఆఫ్రికాను మరోసారి వెక్కిరించిందనే చెప్పాలి. ఇక వచ్చే ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో భారత్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. కామెంట్ సెక్షన్లో ఇండియాకు మీ బెస్ట్ విషెస్ను తెలియచేయండి. మరొకసారి జై హో భారత్.